ఏపీ తిరుమల పర్యటన రద్దుపై జగన్ నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. అయితే ఆ ప్రెస్ మీట్ వీడియోని అందరూ వినాలంటూ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, శివసేన ఇలా దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలను ట్యాగ్ చేస్తూ ఆయన ఓ ట్వీట్ వేశారు. ఆ మధ్య ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసి ఆ లేఖని అందరూ చదవాలంటూ ఇతర పార్టీలను, నేషనల్ మీడియాని కూడా జగన్ ట్యాగ్ చేశారు. ఇప్పుడు తన ప్రెస్ మీట్ వినండి అంటూ అన్ని పార్టీలను ఆయన కోరారు. జాతీయ స్థాయిలో ఈ వ్యవహారాన్ని హైలైట్ చేయాలనుకుంటున్నారు జగన్. అసలు ఆయన ఉద్దేశం ఏంటి? లడ్డూలో కల్తీ జరిగిన విషయాన్ని దేశవ్యాప్తంగా ఎందుకు చర్చకు తీసుకురావాలనుకుంటున్నారు? అసలు కేంద్రంలోని బీజేపీ నుంచి ఆయన ఏం ఆశిస్తున్నారు? జగన్ ఒక ట్వీట్తో సరిపెట్టలేదు. తన ప్రెస్ మీట్ని అప్లోడ్ చేసి వరుసగా 4 ట్వీట్లు వేశారు. ఒక ట్వీట్లో జాతీయ పార్టీలను, మరో ట్వీట్లో నేషనల్ మీడియాని, ఇంకో 2 ట్వీట్లో కేంద్ర మంత్రులందరినీ ట్యాగ్ చేశారు. మరో ట్వీట్లో హిందూ ధార్మిక సంస్థలన్నింటినీ, సీఎంను ట్యాగ్ చేశారు జగన్. అంటే ఆయన ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేలా లేరనే విషయం అర్థమవుతుంది. తిరుమల లడ్డూ వ్యవహారంతో పాటు తనను తిరుమల రాకుండా అడ్డుకున్నారనే విషయాన్ని దేశవ్యాప్తంగా అన్ని పార్టీల దృష్టికి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు ఆయన. ఏపీలో అధికార మార్పిడి జరిగిన కొత్తల్లో ఢిల్లీలో ఓ నిరసన ప్రదర్శన చేపట్టారు జగన్. అప్పుడు కూడా అన్ని పార్టీల నేతల్ని ఆహ్వానించారు. కొందరు వచ్చారు, మరికొందరు తమకు ఆహ్వానం లేదన్నారు. ఇప్పుడు మరోసారి జాతీయ స్థాయిలో తమకు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు జగన్. ఏపీ ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా వైసీపీ పనిచేస్తుంది. జాతీయ స్థాయిలో మాత్రం ఎన్డీఏ వ్యతిరేక పార్టీలతో కలిసేందుకు ఆ పార్టీ మొహమాట పడుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ మద్దతు కోరడానికి వైసీపీ ఇబ్బంది పడుతుంది. అదే సమయంలో బీజేపీతో ఉన్న సానుకూల ధోరణిని చెడగొట్టుకోవాలని జగన్ అనుకోవట్లేదు. అందుకే చంద్రబాబుపై మోదీకి ఫిర్యాదు చేశారాయన. ఏపీలో జరిగే వ్యవహారాలు ప్రధాని మోదీకి తెలియకుండా జరుగుతున్నాయనుకోలేం. ఆ మాటకొస్తే ఏపీలో కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు కేంద్రంలోని ఎన్డీఏ కూటమి మద్దతు ఉందని ఆలోచించలేం. అయితే జగన్ మాత్రం చంద్రబాబుపై మోదీ అక్షింతలు వేయాలని, బీజేపీ ఈ విషయాన్ని నిశితంగా పరిశీలించాలని కోరుకుంటున్నారు. అందుకే కేంద్ర మంత్రులందరినీ తన ట్వీట్కి ట్యాగ్ చేశారు. ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయం ఉంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గేని కూడా తన ట్వీట్కి ట్యాగ్ చేసిన జగన్ పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాత్రం పక్కన పెట్టారు. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్, కేటీఆర్ని ట్యాగ్ చేస్తూ ఏపీ వ్యవహారాన్ని వారి దృష్టికి తీసుకెళ్లాలనుకోవడం విశేషం. తిరుమల లడ్డూ వ్యవహారం బయటకు వచ్చిన వెంటనే జగన్ ప్రధాని మోదీకి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. వాటిని చదవాలంటూ కేంద్ర మంత్రుల్ని కూడా ట్యాగ్ చేశారు. అయితే వాటిపై ఎలాంటి స్పందన లేదు. తిరుమల వ్యవహారంపై వైసీపీ సీబీఐ విచారణ కోరుతుంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంతో విచారణకు నిర్ణయించింది. ఈ రోజు నుంచి తిరుమలలో సిట్ విచారణ మొదలవుతుంది. ఇదిలా ఉండగా ఇవాళ ఏపీ వ్యాప్తంగా దేవాలయాల్లో వైసీపీ ప్రత్యేక పూజలు నిర్వహించనుంది. టీటీడీ పవిత్రతను చంద్రబాబు మంటగలిపారని, పాపాల ప్రక్షాళన కోసం దేవాలయాల్లో పూజలకు జగన్ పిలుపునిచ్చారు. ఇప్పటికే జగన్ తిరుమల పర్యటన రద్దయింది. చంద్రబాబు పాపాలకు పరిహారం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పూజలు చేయనుంది. దేవాలయాల్లో వైసీపీ ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. విజయవాడ లబ్బిపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ పూజలు నిర్వహించారు. టీటీడీ పవిత్రతను చంద్రబాబు మంటగలిపారని, పాపాల ప్రక్షాళన కోసం దేవాలయాల్లో పూజలకు జగన్ పిలుపునిచ్చారు. దాంతో జిల్లాలోని వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో వైసీపీ నేతలు పూజలు నిర్వహించారు. తిరుపతి లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ అయిందనే ఆరోపణలు టీడీపీ, వైసీపీ పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నారు. ఇక అదే అంశంపై శుక్రవారం నాడు వైఎస్ జగన్, సీఎం చంద్రబాబు ఒకరిపై మరొకరు ఘాటు విమర్శలు చేసుకున్నారు. దీంతో ఏపీ పాలిటిక్స్ వేరే లెవెల్ అని చెప్పాలి. 100 రోజుల పాలన గురించి మాట్లాడే ధైర్యం లేక చంద్రబాబు లడ్డూ వివాదం తెరపైకి తీసుకొచ్చారని జగన్ ఆరోపించారు. లడ్డూ వివాదంలో కూడా తప్పులు బయటపడుతుంటే డిక్లరేషన్ అంటూ కొత్త డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. డిక్లరేషన్ ఇస్తే ఏదో ఒక మతానికి చెందిన నాయకుడిగా ఆయనపై ముద్ర పడుతుందని, అది తమకు ఇష్టం లేదని వైసీపీ వాదన. తమ అధినేత ఏదో ఒక వర్గానికి మాత్రమే పరిమితం కాదని, అన్ని వర్గాలను సమానంగా చూస్తారని, అందుకే డిక్లరేషన్ ఇవ్వలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. గతంలో శ్రీవారి దర్శనానికి వెళ్లారని, అప్పుడు లేని డిక్లరేషన్ ఇష్యూ ఇప్పుడు ఎందుకు వస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఇక జగన్ డిక్లరేషన్ ఇచ్చి శ్రీవారిని దర్శించుకుంటే బాగుండేదని భక్తులు అభిప్రాయపడుతున్నారు. పర్యటనను రద్దు చేసుకోవడం అంటే హిందువుల మనోభావాలను, శ్రీవారిని అవమానించినట్టేనని అంటున్నారు. అయితే జగన్ విమర్శలకు చంద్రబాబు కూడా గట్టిగానే కౌంటర్ వేశారు. తప్పు చేసి తప్పించుకోవడం జగన్ నైజమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్లి తప్పు చేసి ఇప్పుడు దాన్ని సమర్థించుకోవడం ఏంటని ప్రశ్నించారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ వివాదం తెర మీదకు వచ్చిన తర్వాత తిరుమల లడ్డు వివాదం కాస్త చల్లారినట్టే కనిపిస్తుంది. అధికార తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం జగన్ డిక్లరేషన్ అంశంపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తిరుమల లడ్డూలో వినియోగించే నెయ్యిని జంతువుల కొవ్వు, చేప నూనెతో కల్తీ చేశారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నాల్లో భాగంగా తిరుమలను సందర్శించాలని, శ్రీవారిని దర్శించుకోవాలని జగన్ నిర్ణయించుకున్నప్పటికీ అది కార్యరూపాన్ని దాల్చలేకపోయింది. చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో శనివారం నాటి పూజల్లో పాల్గొనాలని ఆయన పార్టీ క్యాడర్ను సూచించారు. అదే సమయంలో తాను స్వయంగా తిరుమలకు వెళ్లాలని, రాత్రి అక్కడే బస చేయాలని నిర్ణయించారు. జగన్ తిరుమలకు వెళ్తారంటూ వార్తలొచ్చిన మరుక్షణం నుంచే డిక్లరేషన్ అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి, ఆ పార్టీ శాసనసభ్యుడు సుజనా చౌదరి, సీనియర్ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి, జనసేన, టీడీపీకి చెందిన పలువురు నేతలు తిరుమలలో జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్టారు. జగన్ రానున్నారనే విషయం తెలిసాకే అటు తిరుమలలో కూడా కొత్తగా డిక్లరేషన్కు సంబంధించిన ఫ్లెక్సీలు వెలిశాయి. టీటీడీ అధికారులు తిరుమలలో పలు ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేశారు. హైందవేతరులు ఆలయ ప్రవేశానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ఫ్లెక్సీలు అవి. టీటీడీ ఆలయాలు కేవలం హిందువులకు మాత్రమే చెందినవని, హైందవేతరులు ఆలయ ప్రవేశం చేయదలుచుకుంటే శ్రీ వెంకటేశ్వర స్వామివారి పట్ల విశ్వాసం, గౌరవం ఉన్నట్లు ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని అందులో పేర్కొన్నారు. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు, అదనపు కార్యనిర్వహణాధికారి క్యాంప్ ఆఫీస్, రిసెప్షన్ కార్యాలయాలు, అన్ని ఉప విచారణ కార్యాలయాల వద్ద డిక్లరేషన్ ఫామ్లు అందుబాటులో ఉన్నాయని పొందుపరిచారు. ఆ ఫ్లెక్సీలు, బోర్డులను తిరుమలలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నట్లు వెల్లడించిన తరువాత వాటిని అప్పటికప్పుడు తొలగించారు. టీటీడీ సిబ్బంది దీనితో అవన్నీ కూడా జగన్ని ఉద్దేశించి పెట్టారంటూ వైఎస్ఆర్పీసీ నాయకులు విమర్శిస్తున్నారు. ఎర్రజెండా మీడియా. థ్యాంక్ యూ.